హాయ్ ఫ్రెండ్స్, పొండిమిరపకాయ పచ్చడి వేసాను. ఇదిగోండి, ఇవి కేజీ పొండిమిరపకాయ పచ్చడి ఫ్రెండ్స్. ఇవి పొండిమిరపకాయలు మొన్న తీసుకొచ్చి శుభ్రంగా తుడిసేసి తొడియాలు తీసి కొంచెం కచ్చాబద్దగా రోట్లో తొక్కేసి ఫ్రెండ్స్, చింతపండు కేజీ మీకు కొలతలతో సహా చెప్తాను. కేజీ పొండిమిరపకాయకి 200 గ్రాములు చింతపండు పెట్టాను. పావు కేజీ ఏమో ఉప్పు వేశాను. తర్వాత 50 గ్రాములు మెంతిపిండి, 50 గ్రాములు ఆవపిండి, అర కేజీ వచ్చి కర్నూలు నూనె వాడాను ఫ్రెండ్స్. ఇదిగోండి, 3వ రోజున ఇలా తీసి గ్రైండర్ వేసేసాను. కేజీ పచ్చడిని 2 ట్రిప్పులుగా వేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి, కొంతేమో గింజ నలిగేలాగా వేశాను, కొంతేమో గింజ ఉండేలాగా వేశాను. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసి ఉంచాను ఫ్రెండ్స్. పచ్చడి మొత్తం ఆయిల్ చల్లారిపోయింది, అత్తిపోయండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. ఆవపిండి, మెంతిపిండి గరిటెతో కలపడం కుదరలా, అందుకని అది తీసి పక్కన పెట్టేసి చేతితోనే కలిపాను ఫ్రెండ్స్. ఈ కొలతలతో చేస్తే మీరు మళ్ళీ చూసుకోకుండా సరిపోతుంది. కేజీ పొండిమిరపకాయకి పావు కేజీ గల్లుప్పు ఫ్రెండ్స్, అర కేజీ నూనె, వెల్లుల్లిపాయలు 50 గ్రాములు, ఆవుపిండి 50 గ్రాములు, మెంతిపిండి 50 గ్రాములు, కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఉప్పు కూడా చూడకుండా కొలతలతో కరెక్ట్గా సరిపోతుంది. ఈ కొలతకు మీరు పచ్చడి చేసుకున్నారంటే ఒకసారి